మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే దీర్ఘశాంతము. దీర్ఘశాంతం అంటే ఏంటి? అన్ని పరిస్థితుల్లో మనం సహనం కలిగి ఉండాలి. అలాగే ఒక వ్యక్తి పట్ల మనం సహనం కలిగి ఉండాలి. దేవుడు మనకేం చెప్తున్నాడంటే మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. దేవుడు ఏం చెప్తున్నాడంటే అక్రమంగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి. ఎలా బుద్ధి చెప్పాలి? దేవుని మాటలు వారికి బోధించి వారికి క్రమంగా నడుచుకున్నట్లు వారికి చేయాలి. అలాగే వారిని ధైర్యపరచాలి. బలహీనులైనప్పుడు దేవుని వాక్యం చేత వారిని బలపరచాలి. అలాగే దేవుడు కూడా మన పట్ల దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు. ఎట్లా అనగా మనము దేవుని దగ్గరికి వచ్చి మన పాపములు ఒప్పుకొని దేవునియందు భయభక్తులు కలిగి ఆయన రక్షణను అంగీకరించి జీవిస్తామని దేవుడు దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు. అలాగే ఆయన రాకడను కూడా దేవుడు పొడిగిస్తూ దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు మన పట్ల.